4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను అమలు పరచాలి. పాత కార్మిక చట్టాలను 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 ఏప్రిల్ 7 దేశవ్యాప్తంగా సమ్మెను కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా ఈ యొక్క సమ్మెకి మద్దతు తెలియజేస్తా ఉంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజున కార్మిక చట్టాలని ఏదైతే స్వాతంత్రం రాకముందు నుండి సంపాదించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి నవంబర్ 21, 2025 సంవత్సరం నుంచి అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇవాళ ఆ చట్టాలను మనం ఒకసారి గమనిస్తే కార్మిక వర్గానికి తీవ్ర ఇబ్బందులు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సమ్మె చేసే హక్కు లేకుండా ఉంది. ఇవాళ ఏదైతే మనం జీతభత్యాల కోసం ధర్నాలు చేస్తాము, సమ్మె చేస్తా ఉంటే ఆ కోడ్లు లేబర్ కోడ్లు అమలైతే జీతభత్యాల విషయం అడగడానికి అవకాశం ఉండదు, సమ్మె చేయడానికి అవకాశం ఉండదు. సమ్మె చేయడానికి ముందుకు రావాలంటే ఈనాడు 14 రోజుల ముందు సమ్మె చేస్తే, నోటీస్ ఇస్తే, రేపు 4 లేబర్ కోడ్లు అమలైతే 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. 60 రోజులకు ముందు 59వ రోజు ఆయా యాజమాన్యాలు కార్మిక వర్గాన్ని చర్చలకు పిలిస్తే ఆ చర్చలు విఫలమైతే మళ్ళా ఆ సమ్మె నోటీసులు మళ్ళీ 60 రోజుల ముందు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటువంటి కార్మిక వర్గ దుర్మార్గపు ఆలోచనలు నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. ఇవాళ రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర లేదు. దాదాపుగా స్కీమ్ వర్కర్లకి దాదాపుగా 8 సంవత్సరాల నుంచి వారికి జీతభత్యాలు లేవు. ఆశా అంగన్వాడీకి ఈరోజు జీతభత్యాలు లేవు. పక్క రాష్ట్రాల్లో జీతభత్యాలు పెంచారు. మరి ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఈ రాష్ట్రంలో ఏదైతే అంగన్వాడీ టెంట్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ జీతభత్యాలు పెంచుతామని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకుని ఇవాళ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా కానీ ఇవాళ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించినటువంటి పాపాన పోలా. అంతేకాదు ఇవాళ మున్సిపాలిటీ రంగంలో కానివ్వండి, అసంఘటిత రంగం, అవుట్ సోర్సింగ్ విధానాలు మరి మేము వస్తే అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ పర్మనెంట్ కాకుండా అదే విధంగా కాంట్రాక్ట్ బేసిస్ తోటి అవుట్ సోర్సింగ్ తోటి పనిచేసేటటువంటి విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతూ ఉంటే అది ఇవ్వకుండా ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని మనం అడుగుతా ఉన్నా కానీ 26,000 కూడా పెంచిన సందర్భం లేదు. అంతేకాకుండా ఇవాళ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఈనాడు దేశంలో దాదాపుగా 140 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానాన్ని సంపాదించుకున్నటువంటి మనం రేపు పొద్దున 12 గంటల వరకు పనిచేయాల్సిన ఆవశ్యకత తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాన్ని మనం తీసుకొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడల కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అన్ని కూడా కలిసి ఈ రోజున సమ్మె చేస్తా ఉన్నాయి. ఈ సమ్మెలో భాగంగానే ఇవాళ అనేక హక్కులు కోల్పోతా ఉన్నా అమలైతే ఇవాళ పార్లమెంట్లో వారికి అధిక బలం ఉందని చెప్పేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఇవాళ పార్లమెంట్లో బిల్లు చేయడానికి వారు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా వ్యతిరేకించడానికి అదేవిధంగా అసెంబ్లీలో 10 గంటలు పెంచి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి తీవ్ర ఇబ్బందులు కలుగజేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అంటే మనం అందరం కూడా సమ్మె చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇవాళ కార్మిక వర్గం 3,000కు పనిచేస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఇలా స్కూల్ స్వీపర్లు వాళ్ళు 6,000కు పనిచేస్తా ఉన్నారు. మరి వాళ్ళ మనవాళ్ళు 10,000కి 11,500కి పనిచేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి చట్టాలని మరి ఈనాడు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పకపోతే
మరి కార్మికులకు మరో అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గమే కాకుండా భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, విద్య సంబంధించినటువంటి కాలేజీలు కానివ్వండి, ఇవాళ అనేక రంగాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. వీటిని మనం వ్యతిరేకించాలంటే తప్పకుండా మనం ఈ యొక్క సమ్మెను బలపరచాలి. రాబోయే కాలంలో కూడా మన సమ్మె హక్కులు ఏదైతే ఉన్నాయో, మన కార్మిక హక్కుల్ని, మరి ఏదైతే రావాల్సినటువంటి బకాయిలు, ఏదైతే జీతభత్యాల కోసం మనం తప్పకుండా ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు, 500 స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి ఈ రోజున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కార్మిక వర్గం ఎక్కడ కూడా మన సమస్యల్ని మనం సాధించుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన జెండాని మనం తీసుకొని వచ్చి మన సమస్యల్ని నడు రోడ్లు పెట్టి ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి మనం అందరం కూడా మన హక్కుల కోసం పోరాడడానికి మరోసారి మనం అందరం కూడా రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ యొక్క కార్మిక హక్కుల్ని అణచివేసేదానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.